وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار فقد قال الله تبارك وتعالى في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطيع الله ورسوله فقد فاز فوزا عظيما సర్వ ప్రశంసలు సకల పొగడుతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త మహనీయ ముహమ్మదు సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం సకల మేళ్లకు తాళంచేవి కృతజ్ఞత. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్కు మనము తెలుపుకునే కృతజ్ఞతల ద్వారానే మనకు అనేక మేళ్ళు లాభాలు ప్రాప్తమవుతూ ఉంటాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర ఇబ్రాహీం 7వ ఆయతులో తెలియజేస్తున్నాడు, వఇస్తఅదన రబ్బుకుం లఇన్ షకర్తుం లఅజీదన్నకుం వలఇన్ కఫర్తుం ఇన్న అదాబి లషదీద్. మీ ప్రభువు ప్రకటించినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు కృతజ్ఞత చూపితే నేను మిమ్మల్ని ఎంతో అధికంగా అనుగ్రహిస్తాను. ఒకవేళ మీరు గనక అవిధేయులుగా మారితే నిశ్చయంగా నా శిక్ష ఎంతో కఠినమైనది అని అల్లాహ్ తెలియజేశారు. షేక్ సాలిహ్ అల్ ఫౌజాన్ అఖిదాయ తౌహీద్ అనే కితాబులో ఇలా తెలియజేశారు, ఏ వ్యక్తి అయితే అల్లాహ్ ప్రసాదించిన వరాలకు గాను కృతజ్ఞత తెలపడో ఆ వ్యక్తి కుఫ్రుకు ఒడిగట్టినట్లే అన్నారు. అంటే అల్లాహ్ మీకు అనేక అనుగ్రహాలను వరాలను ప్రసాదించాడు, మీరు అల్లాహ్కు థ్యాంక్స్ చెప్పటం లేదు, అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుకోవటం లేదు. అలాంటప్పుడు మీరు కుఫ్రు తిరస్కారానికి ఒడిగట్టినట్లే అనే విషయాన్ని ఆయన తెలియచేశారు. సోదరులారా, వాస్తవంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతులో ఏం తెలియజేస్తున్నాడు? లైన్ షకర్తుం లఅజీదన్నకుం, మీరు గనక కృతజ్ఞత తెలుపుకుంటే మీకు ఇంకా 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 నేను ప్రసాదిస్తూనే ఉంటాను. వలఇన్ కఫర్తుం ఇన్న అదాబి లషదీద్, ఒకవేళ మీరు గనక కృతజ్ఞత తెలపలేదనుకోండి నా శిక్ష చాలా కఠినమైనది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకిచ్చినటువంటి వరాలు లెక్కలేనన్ని ఉన్నాయి. వాటికి గాను మనం ఏం చేయాలి? కృతజ్ఞత తెలుపుకోవాలి. అల్లాహ్కు మనము థ్యాంక్స్ చెప్పుకోవాలి. ప్రతిదానికి, ప్రతి చిన్నదానికి, ప్రతి పెద్దదానికి అల్లాహ్కు మనము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండాలి. ఇది ఒక ముస్లిం యొక్క లక్షణం సోదరులారా. అయితే మన నిత్య జీవితంలో మనము ఓ గ్లాసు నీళ్ళు ఇచ్చిన వానికి, మన నిత్య జీవితంలో మనము ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చిన వానికి మనం థ్యాంక్స్ చెబుతాం. అవసరానికి రాసుకోవడానికి పెన్ ఇచ్చిన వాడికి మనం థ్యాంక్స్ చెబుతాం. ఎవరైనా ఒక పూట భోజనం పెట్టారంటే మనం థ్యాంక్స్ చెప్తాం. ఎవరైనా బైకులో ఒక 2-3 కిలోమీటర్లు డ్రాప్ చేశారంటే మనం థ్యాంక్స్ చెప్తాం. ఇంకా మన రోజువారీ అవసరాల్లో ఎవరైనా మనకు సహాయ సహకారాలు అందజేసినట్లయితే కనుక మనం థ్యాంక్స్ చెబుతూ ఉంటాం అన్నమాట. అంటే ఎవరో సాటి మనుషులు మనకి
కొద్దిపాటి సహాయం చేస్తే మనము థ్యాంక్స్ చెబుతాము, ఆ మేలును మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటాము. మరి అలాంటిది అల్లాహ్ సుబ్హానహు తాలా మనల్ని సృష్టించాడు, మనకు సంతానాన్ని ఇచ్చాడు, మనకు ఉపాధినిచ్చాడు, బంధాలను, బంధుత్వాలను, భార్య పిల్లలను, ఆరోగ్యాలను, ఐశ్వర్యాలను, ఒకటేమిటి లెక్కలేనన్ని వరాలను అల్లాహ్ సుబ్హానహు తాలా మనకు ప్రసాదించాడు. మరి దానికి గాను కృతజ్ఞత ఏది? మనం అల్లాహ్కు ఏమాత్రం కృతజ్ఞత తెలియజేస్తున్నాం? సోదరులారా, చెబుతున్న మాట ఏమిటంటే, మనము గుర్తించడం లేదు. అల్లాహ్ పెట్టిన వరాలు ఏమిటో కొన్నింటిని మనము చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఇమాం సాదీ రహ్మతుల్లాహి అలైహి గారు ఒక పెళ్లికి బయలుదేరారు. మంచిగా బట్టలు ధరించారు, అత్తరు పూసుకున్నారు, తల దువ్వుకున్నారు, బయలుదేరిపోతున్నారు. అయితే ఆయనకు తెగిపోయిన చెప్పులు ఉన్నాయి. అది చూసి ఆయన బాధపడుతున్నారు. మంచి బట్టలు వేసుకున్నాను, అత్తరు పోసుకున్నాను, తల దువ్వుకున్నాను, అంతా చక్కగానే ఉంది, కానీ చెప్పులు సరైనవి లేవు, తెగిపోయి ఉన్నాయి అని చెప్పి బాధపడుకుంటూ వెళ్తున్నారు. కాసంత దూరం వెళ్ళగానే 2 కాళ్ళు లేనటువంటి ఒక అవిటివాడు చేతుల ఆధారంగా రోడ్డు మీద దోకుతూ వస్తున్నాడు. ఇమాం సాదీ రహ్మతుల్లాహి అలైహి గారు అది చూసి కన్నీళ్లు కార్చారు. వెంటనే సజ్దాలోకి వెళ్ళిపోయారు. దువా చేస్తున్నారు, అల్లాహ్, నేను చెప్పుల గురించి ఆలోచిస్తున్నాను, అతనికి 2 కాళ్ళు లేవు, అతనితో పోల్చుకుంటే నేనెంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, ఉత్తమమైన స్థితిలో ఉన్నాను, అల్లాహ్ నీకు కృతజ్ఞతలు అని చెప్పేసి ఏడ్చుకొని అల్లాహ్తో దువా చేశారు. సోదరులారా, అల్లాహ్ మనకిచ్చినటువంటి న్యామత్ ఎలాంటిదంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మొన్ననే వాట్సాప్ గ్రూపులో ఎవరో ఒక పోస్ట్ పెట్టారు. బైకు లారీ యాక్సిడెంట్ అయింది, ఆయనకు 2 కాళ్ళు పోయాయి, ఆపరేషన్ చేసి కృత్రిమ కాళ్ళు ఏర్పాటు చేయాలి, దీనికి కాను 3,80,000 రూపాయలు డబ్బులు అవసరం ఉంది ఇమీడియట్లుగా అని చెప్పి పోస్ట్ పెట్టారు. నిజంగా ఆపరేషన్ చేసి ఆ కృత్రిమ కాళ్ళు ఏర్పాటు చేయడానికి, అంటే నడవటానికి అతనికి 2 కాళ్ళు ప్లాస్టిక్ కాళ్ళు పెట్టడానికి అంత డబ్బులు ఖర్చు అవుతుంది అతనికి. అర్థం చేసుకోండి, మనకు అల్లాహ్ ఇచ్చినటువంటి కాళ్ళు అల్లాహ్ సుబ్హానహు తఆలా నువ్వు ₹1 డబ్బు కూడా కట్టకుండానే ఫ్రీగా ఇచ్చాడు. ఆ కాళ్ళు లేకపోతే నువ్వు నడవలేవు, ఆ కాళ్ళు లేకపోతే నువ్వు ఎక్కడికి ప్రయాణించలేవు, ఆ కాళ్ళు లేకపోతే నువ్వు ఏ పని చేయలేవు. కానీ అల్లాహ్ సుబ్హానహు తఆలా నీకు ఇచ్చిన నియామత్ ఎలాంటిది? ఆ కాళ్ళని ఇచ్చాడు. అల్హమ్దులిల్లా. ఆ కృత్రిమ కాళ్ళు ఏర్పాటు చేయడానికి అంత డబ్బులు అవుతుంది, నీకు ఒరిజినల్ కాళ్ళు ఇచ్చాడు. నువ్వేం మరి అల్లాహ్కు కృతజ్ఞత తెలిపావు? ఎంత డబ్బులు కట్టావు అల్లాహ్కు నువ్వు? ఆలోచించండి సోదరులారా. అరబ్ కంట్రీలో జరిగిన ఒక సంఘటన, ఒక అరబ్ షేకును హాస్పిటల్కి తీసుకెళ్లారు. అస్తమా పేషెంట్, ఆయనకు శ్వాస ఆడడం లేదు. హాస్పిటల్లో జాయిన్ చేశారు, ఐసీయూలో ఉన్నారు, ఆక్సిజన్ పెట్టారు. మొత్తం ఒక రోజంతా ఆక్సిజన్ పెట్టారు. క్యూర్ అయింది, డిశ్చార్జ్ చేస్తున్నారు. ఆ టైంలో హాస్పిటల్ వారు బిల్లు వేశారు. ఆ బిల్లు చూసి ఆయన ఏడుస్తున్నారు. వాళ్ళు అడిగారు, డబ్బులు ఎక్కువైందని బాధపడుతున్నావా? బిల్లు తగ్గిస్తాం, మీరు బాధపడకండి అంటే, నేను బిల్లు ఎక్కువైనందుకు బాధపడట్లేదు, ఇంత 10 బిల్లు కట్టగలను, ఆ స్తోమత అల్లాహ్ నాకు ఇచ్చాడు, దాని గురించి నేను ఆలోచించట్లేదు. మీరు కేవలం ఒక్కరోజు మీరు నాకు ఆక్సిజన్, నాకు గాలిని ఇచ్చినందుకు మీరు ఇన్ని డబ్బులు మీరు తీసుకుంటున్నారు కదా. నా వయసు ఇప్పటికీ 70 సంవత్సరాలు, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అల్లాహ్ సుబ్హానహు తఆలా నాకు శ్వాసను ఇస్తూనే ఉన్నాడు. మరి ఈ లెక్కన నేను అల్లాహ్కి ఎంత బిల్లు కట్టాలి? అల్లాహ్ సుబ్హానహు తఆలా పుట్టిన దగ్గర నుంచి నాకు ఆక్సిజన్ ఇస్తున్నాడు, ఈ లెక్క నేను అల్లాహ్కి ఎంత డబ్బులు కట్టాలి? అల్లాహ్, నేను ఏ రోజు కూడా నీ కృతజ్ఞత తెలపలేదు అని చెప్పి అతను అల్లాహ్తో ఏడ్చుకున్నాడు. సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి.
మన శరీరంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టినటువంటి అనుగ్రహాలు అన్నీ ఇన్ని కాదు సోదరులారా, లెక్కలేనన్ని అనుగ్రహాలు ఉన్నాయి. అల్హమ్దులిల్లా. మనము పుట్టిన దగ్గర నుంచి ఊపిరి పీల్చుకుంటున్నాం. ఒకే ఒక్క రోజు సిలిండర్ ద్వారా మనం ఆక్సిజన్ అందుకోవాలంటే వెంటిలేటర్ మీద పడుకొని ఐసీయూలో 10 నుంచి 25,000 రూపాయల డబ్బులు ఖర్చు అవుతుంది. ప్రైవేట్ హాస్పిటల్లో అయితే ఒక్క రోజుకి ఒక సిలిండర్ ద్వారా మనము 24 గంటల ఆక్సిజన్ పొందాలంటే ఆ లెక్కన మనము ఎన్నేళ్ళు బతికాము, ఎంత ఆక్సిజన్ తీసుకుంటున్నాము, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఈ శ్వాసను ఎంత ఉచితంగా ఎలా ఇస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి. డబ్బులు కట్టాల్సింది వస్తే అల్లాహ్కి ఎంత డబ్బులు కట్టాల్సింది వస్తుంది? మరి అలాగే మీ ఆరోగ్యం ఎంత గొప్ప న్యామత్ అంటే హాస్పిటల్స్కి వెళ్ళి చూడండి. ఏ హాస్పిటల్లో చూసినా, పిల్లల హాస్పిటల్లో చూసినా హౌస్ఫుల్, పెద్దల హాస్పిటల్లో చూసిన బెడ్లన్నీ ఫుల్, గర్భిణీల యొక్క స్త్రీల యొక్క హాస్పిటల్లో చూసినా కూడా ఫుల్ అయిపోయినారు. ఎక్కడ చూసినా కూడా రోగులతో హాస్పిటల్లన్నీ కిటకిటలాడుతూ ఉన్నాయి. వాళ్ళు వెంటిలేటర్ మీద పడుకొని ఉన్నారు. సరిగా కాళ్ళు లేక లేవలేని వాళ్ళు, చూడటానికి కళ్ళు లేక లేవలేని వాళ్ళు, గుండె జబ్బులతో, కిడ్నీ జబ్బులతో, ఎన్నో రకరకాల జబ్బులతో హాస్పిటల్ పాలైపోయి డబ్బులు కట్టలేక అక్కడ ఏడ్చుకుంటూ ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళను చూడండి ఒక్కసారి. అల్హమ్దులిల్లా, ఈరోజు మనం బజార్లలో మన ఇంట్లో మన భార్య పిల్లలతో మనం హ్యాపీగా తింటున్నాము, మన పనులు మనం చేసుకోగలుగుతున్నామంటే ఎన్నో కోటాను కోట్ల కృతజ్ఞతలు అల్లాహకు చెల్లించుకోవాలి. అల్హమ్దులిల్లా. ఎందుకు? అల్లాహ్ ఆరోగ్యాన్ని ఇచ్చాడు. సో కావున చెబుతున్నటువంటి మాట ఏమిటంటే సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చినటువంటి న్యామత్, ఈ అనుగ్రహానికి గాను మనం అల్లాహకు కృతజ్ఞతలు తెలపాలి. చూపు లేకపోతే నీకు ఏం చూస్తావు? వినికిలి లేకపోతే నువ్వు ఏం వింటావు? మరి కరోనా టైంలో మన నాలుక మన వద్దే ఉంది, మన ముక్కు మన వద్దే ఉంది, అయినా కూడా రుచిని కోల్పోయారు, అయినా కూడా వాసనను కోల్పోయారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏవైతే మనకి ఇచ్చాడో వాటిని తిరిగి తీసుకోగలడు. ఆ శక్తి అల్లాహకు ఉంది. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఇచ్చాడంటే అల్లాహకు కృతజ్ఞతలు తెలపాలి. నిన్ననే ఒక సోదరుడు అంటున్నాడు నాతో, మేము హాస్పిటల్కి వెళ్ళాము, 2 సంఘటనలు చూసాము. అదేమిటంటే, ఒక వృద్ధుడు ఉన్నాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు, అతనికి అన్నం పెట్టేవాళ్ళు ఎవరు లేరు, మందులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, అతను చూడ్డానికి కూడా వచ్చేవాళ్ళు ఎవరు లేరు, అతను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. కడుపు అతక్కుపోతుంది, ఆకలితో ఉన్నాడు, ఆరోగ్యం సరిలేదు, ఎవరే కానీ బంధువులు అనబడిన వాళ్ళు ఎవరు కూడా అతని చుట్టూ లేరు, అసలు ఒంటరిగా ఉన్నాడు. చాలా బాధేసింది అతని పరిస్థితి చూస్తే చెప్పారు. మరి కొంతమంది ఉంటారు, హాస్పిటల్లో జాయిన్ అయితే వారిని చూడడానికి వచ్చేవాళ్ళు, పలకరించడానికి వచ్చేవాళ్ళు, పరామర్శించడానికి వచ్చేవాళ్ళు, వాళ్ళకి తిండి తెచ్చేవాళ్ళు, ఫోన్లలో పరామర్శించేటువంటి వాళ్ళు. అల్హమ్దులిల్లా, నీకు ఆరోగ్యం బాగలేకపోతే నీ భార్య నిన్ను చూస్తుంది, నీ బిడ్డలు నిన్ను చూస్తున్నారు, నీ బంధువులు నిన్ను పట్టించుకుంటున్నారంటే ఇది కూడా అల్లాహ్ ఇచ్చినటువంటి ఒక న్యామత్. అల్లాహ్ నిన్ను ఒంటరిగా వదిలిపెట్టలేదు. ఇలా 1 కాదు 2 కాదు, లెక్కలేనన్ని అనుగ్రహాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు ఇచ్చాడు. అల్హమ్దులిల్లా. అందుకు గాను అల్లాహకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి సోదరులారా. అలాగే సంతానం కూడా అల్లాహ్ ఇచ్చినటువంటి ఒక న్యామత్. ఈరోజు పిల్లలు లేక ఎంతోమంది లక్షల డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ఎంతోమంది పిల్లలు పుట్టక దత్తత తెచ్చుకుంటున్నారు. బయట అనాథాశ్రమాలకు వెళ్ళి తల్లిదండ్రులు లేనటువంటి అనాథ పిల్లల్ని తీసుకొని దత్తత తీసుకొని పోషించుకుంటున్నారు. కానీ అల్హమ్దులిల్లా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు కొడుకులను కూతుర్లను ఇచ్చాడంటే అల్లాహ్ యొక్క న్యామత్, అనుగ్రహం. అల్హమ్దులిల్లా. అందుకే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్హమ్దులిల్లాహిల్లదీ వహబలి అలల్ కిబరి ఇస్మాయిల వ ఇస్హాక్, ఈ ముసలితనంలో నాకు ఇస్మాయిలును ఇస్హాకులను ప్రసాదించినటువంటి అల్లాహకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఇబ్రాహీం అలైహిస్సలాం వారు దువా చేశారు.
అలాగే ఈరోజు మన కొడుకు పుట్టినా కూతురు పుట్టినా ఏ లోపం లేనటువంటి బిడ్డలు పుట్టారంటే ఇది అల్లాహ్ ఇచ్చినటువంటి నేమత సోదరులారా. మామూలు విషయం కాదు ఇది. పిల్లలు పుట్టక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎంతగా ఏడ్చుకుంటున్నారో పిల్లలు లేని వారిని అడగండి, తెలుస్తుంది. మరి ఇది అల్లాహ్ ఇచ్చినటువంటి అనుగ్రహం. మరి ఆ అనుగ్రహానికి గాను మనము కృతజ్ఞతలు తెలుపుకోవాలి సోదరులారా. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, వష్కురు నిఅమతల్లాహ్ ఇన్ కుంతుం ఇయ్యాహు తాబుదూన్. అల్లాహ్ అనుగ్రహాలకు గాను మీరు అల్లాహ్కు అత్యధికంగా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉండండి, అవిధేయతకు పాల్పడకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. అలాగే సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకిచ్చినటువంటి అనుగ్రహాలు ఎంత గొప్పవంటే సలఫ్ పండితులు కూడా మనకు అనేక రకాలుగా తెలియచేశారు. హారూన్ రషీద్ ఒక గొప్ప రాజు. ఆయన దర్బారులో జరిగినటువంటి ఒక సంఘటన ఏమిటంటే, దాహం వేస్తుంది, నీళ్ళు తెమ్మని చెప్పారు. హారూన్ రషీద్ అనే రాజుకు ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని వచ్చారు. అక్కడ ఉన్నటువంటి సమాక్ అనేటువంటి ఒక పండితుడు, రాజుగారు ఆగండి, మీరు ఈ గ్లాసు నీళ్లు తాగే ముందు నేను మీకు ఒక మాట చెప్పాలి. ఆ మాట ఏంటంటే, మీ చేతిలో ఉన్నటువంటి ఆ గ్లాసు నీళ్ళే ఉన్నాయి, ఈ భూమండలంలో ఇంకెక్కడా నీళ్ళు లేవు. అలాంటప్పుడు మీరు దాహం తీర్చుకోవటానికి ఆ గ్లాసు నీళ్లు ఎంత డబ్బులు పెట్టుకుంటారు అని ప్రశ్నించాడు. ఈ మాట వినగానే హారూన్ రషీద్ అన్నాడు, ఒకవేళ ఈ భూమండలంలో నీళ్లు ఎక్కడా లేకపోతే, నా చేతిలో ఉన్న గ్లాసు మాత్రమే నీళ్లుంటే, నా రాజ్యం సగం అమ్మేసైనా సరే నేను ఈ గ్లాసు నీళ్లు కొంటాను అని అన్నాడు. సరే, ఈ తాగినటువంటి గ్లాసు నీళ్లు ఒకవేళ మీకు మూత్రనాళం ద్వారా బయటికి రాకపోతే, మీరు అస్వస్థతకు గురైతే, ఆ తాగిన నీళ్లు బయటికి మూత్రం ద్వారా రావటానికి మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుంటారు అని అడిగారు. నా రాజ్యం సగం అమ్మేయినా సరే నేను వైద్యం చేయించుకుంటాను మూత్రం బయటికి రావటానికి అని అన్నారు. హారూన్ రషీద్ గారు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మీరు ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే నీళ్లను మీకు ఉచితంగా ఇస్తున్నాడు. తాగినటువంటి ఆ నీళ్లను మళ్ళీ మూత్రం ద్వారా బయటికి పంపిస్తున్నాడు. ఇది అల్లాహ్ యొక్క నేమత్. అలాంటిది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు రాజ్యాధికారాన్ని అప్పగించాడు, ఈ సింహాసనాన్ని మీకు ఇచ్చాడు, ఒక రాజు స్థానాన్ని మీకు ఇచ్చాడు. మరి మీరెంత అల్లాహ్కు కృతజ్ఞత కలపాలి అని ప్రశ్నించడం జరిగింది. హారూన్ రషీద్ ఆ మాటలకు ఆశ్చర్యకితులైపోయారు. వాస్తవం సోదరులారా, నిజంగా మనకిప్పుడు నీళ్లు పుష్కలంగా దొరుకుతున్నాయి. నీళ్లు పుష్కలంగా దొరుకుతున్నాయి, మనకు తాగుతున్నాం, స్నానం చేస్తున్నాం, పొలాలు కట్టుకుంటున్నాం. సోమాలియా దేశం తెలుసా? సోమాలియా దేశంలో ఇప్పటికీ కూడా బురద నీళ్ళే తాగుతున్నారు, మంచినీళ్ళు దొరక్క. అక్కడ పిల్లలు పెద్దలు ఎలా ఉంటారో తెలుసా? తమ చర్మాలు మొత్తం అంతా కూడా శరీరం ఎముకలకు అతుక్కుపోయి ఉంటాయి. వాళ్ళను చూస్తే మీరు భయపడతారు. సోమాలియా దేశం ప్రజలను చూస్తే బురద నీళ్లు తాగుతున్నారు ఇప్పటికి కూడా. ఒకవేళ గట్టిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 4-5 ఏళ్ళు వర్షం కురిపించకుండా ఆపాడు అనుకోండి, ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు నీళ్లు? మీరు సాధ్యమవుతుందా? ఎన్ని బోర్లు వేసినా మీరు ఎక్కడి నుంచి సంపాదించుకున్నా తెచ్చుకోలేరు మీరు. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన వరాలు అన్నీ ఇన్ని కాదు సోదరులారా. కావున ఎప్పుడు కూడా అల్లాహ్ నాకేమిచ్చాడండి అనే మాట చెప్పకాకండి. ఫబియయ్యి అలాయి రబ్బికుమా తుకజ్జిబాన్. ఓ మానవులారా, జిన్నాతులారా, మీరు అల్లాహ్ యొక్క అనుగ్రహాలను వేటిని మీరు తిరస్కరిస్తారు? అల్లాహ్ ఇచ్చినటువంటి అనుగ్రహాలు అన్నీ ఇన్ని కాదు సోదరులారా, లెక్కలేనన్ని. కాబట్టి మనం ఏం చేయాలి? అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుకోవాలి, అల్లాహ్కు థ్యాంక్స్ చెప్పుకోవాలి సోదరులారా. ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, 4 విషయాలు దొరికిన వారికి ఇహపరాల్లో మేలు దొరికినట్టే అన్నారు. 1, కృతజ్ఞతా భావం కలిగినటువంటి హృదయం ఉన్నవాడు. 2, ఎల్లప్పుడూ దైవ నామస్మరణలో ఉండేవాడు. 3, కష్ట నష్టాలకు సహించే శరీరం ఉన్నవాడు. 4,
తన విషయంలో, తన భర్త ధనం విషయంలో నిజాయితీ కలిగిన భార్య, ఈ 4 విషయాలు లభించిన వాడు ఇహ పరాలలో మేలును పొందినట్టే అన్నారు. కావున కృతజ్ఞత తెలుపుకునే హృదయం ఉండాలి. మన మనుషులకైతే కృతజ్ఞత తెలుపుతున్నాం. 10,000 డబ్బులు సాయం చేశాడు, చాలా థ్యాంక్స్ అండి, మీకు అవసరానికి ఆదుకున్నారని చెప్పేసి అంతగా మనం పొగుడుతున్నాం. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఉపాధినిచ్చాడు, బట్టలు ఇచ్చాడు, భార్యనిచ్చాడు, బిడ్డల్నిచ్చాడు, ఇన్నిచ్చాడు. మరి అల్లాహకు ఏది థ్యాంక్స్? అల్లాహకి ఎందుకు చెప్పటం లేదు? అల్లాహకు థ్యాంక్స్ చెప్పాలి. అల్లాహకు థ్యాంక్స్ చెప్పడం అంటే ఏంటండి? సమయానికి నమాజ్ చేయటం, సమయానికి నమాజ్ చేయటం, జిక్ర్ చేయటం, సుబ్హానల్లాహ్ సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ జిక్ర్ చేయటం, రంజాన్లో రోజాలు పెట్టడం, స్తోమత ఉంటే హజ్జు చేయటం, మంచి కార్యాలు చేయటం, చెడు పనులకు దూరంగా ఉండటం, ఇవన్నీ కూడా అల్లాహకు కృతజ్ఞత తెలపటం సోదరులారా. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలాంటి కృతజ్ఞత తెలిపేవారు? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మునుపటి జరిగినవి, జరగబోయేవి అన్ని పొరపాట్లను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాఫ్ చేసేసాడు. అయినప్పటికీ కూడా ఆయన రాత్రుల పూట నిలబడి కాళ్ళు వాపులు వచ్చేంత వరకు ఆయన నమాజ్ చదివేవారు. భార్య అమ్మ ఐషా రదియల్లాహు తాలా అన్హా వారు అంటున్నారు, అల్లాహ్ యొక్క ప్రవక్త, మీ ముందుటి పాపాలు, జరిగినటువంటివి, జరగబోయేవి అన్ని పొరపాట్లను అల్లాహ్ మన్నించాడు కదా, అయినా కూడా మీరు పాదాలు వాపులు వచ్చేంతగా ఎందుకు నమాజ్ చదువుతున్నారు? అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏమి అల్లాహకు నేను కృతజ్ఞత తెలుపుకునేవాడిగా కావద్దా? కావున మనం కూడా అల్లాహకు కృతజ్ఞత తెలుపుకోవాలంటే సమయానికి నమాజ్ చదవాలి సోదరులారా. అలాగే అబూ హాజిమ్ అల్ జాహిజ్ అన్నటువంటి ఒక సలఫ్ పండితుల వారు ఇలా అన్నారు, ఎవరైతే నాలుకతో అల్లాహకు అత్యధికంగా కృతజ్ఞతలు తెలుపుకుంటారో అతను దుస్తులు కొని ధరించిన వాడిగా ఉంటాడు. ఆ దుస్తులు అతనికి చలి నుండి కాపాడుతాయి, ఎండ వేడి నుండి రక్షిస్తాయి. ఎవరైతే అల్లాహకు అత్యధికంగా తన నాలుకతో కృతజ్ఞత తెలుపుకుంటారో అతని గురించి ఈ మాట చెప్పారు. అర్థమేంటి? దుస్తులు తొడిగిన తర్వాత చలి నుండి కాపాడుతాయి, ఎండ వేడి నుండి రక్షిస్తాయి. ఎవరైతే అల్లాహ్ను అత్యధికంగా తన నాలుకతో కృతజ్ఞత తెలుపుతారో అలాంటి వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకం నుండి రక్షిస్తాడు, స్వర్గంలో ప్రవేశపెడతాడు. అలాగే సోదరులారా, ఇమాం ఇబ్నుల్ ఖయ్యూమ్ రహ్మతుల్లాహి గారు తెలియజేశారు, కృతజ్ఞతలు తెలుపుకోవటం అనేది 3 రకాలు. 1 హృదయంతో తెలిపే కృతజ్ఞత, 2 నాలుకతో తెలిపే కృతజ్ఞత, 3 అవయవాలతో తెలిపే కృతజ్ఞత. ఈ 3 రకాల కృతజ్ఞత అనేది ఉంది. హృదయంతో తెలిపే కృతజ్ఞత అంటే ఏంటి? 1 అల్లాహ్ ఇచ్చినటువంటి అనుగ్రహాలన్నీ కూడా ఇవి అల్లాహ్ ఇచ్చినవి అని ఒప్పుకోవటం. అర్థమవుతుందన్నమాట? ఇది అల్లాహ్ ఇచ్చాడని ఒప్పుకోవటం అంటే, ఇప్పుడు నీకు ఇల్లు వచ్చింది, ఇల్లు కట్టుకున్నావు, ఏం చెప్పాలి? నా కథ, నా దెబ్బ, నా టాలెంట్, నా శక్తి, ఈ మాట చెప్పకూడదు. హాదా మిన్ ఫద్లి రబ్బీ, ఇది అల్లాహ్ తరపు నుండి వచ్చింది నాకు, ఇది అల్లాహ్ ఇచ్చాడు నాకు అని చెప్పేసి అల్హమ్దులిల్లా అని చెప్పాలి. వాహనం కొన్నావు, బాగా సంపాదించానండి, మంచి పేరు సంపాదించుకున్నానండి, నా దెబ్బ, నా పవర్ అని చెప్పేసి చెప్పకూడదు. ఇది అల్లాహ్ ఇచ్చాడు అల్హమ్దులిల్లా అని చెప్పాలి. బిడ్డలు పుట్టారు, నా పవర్ కాదు, అల్లాహ్ ఇచ్చాడు. డబ్బులు వచ్చింది, నీ స్టామినా కాదు, అల్లాహ్ ఇచ్చాడు. ఏదైనా సరే, అది వాహనం కానీ, ఇల్లు కానీ, భూమి కానీ, బంగారు కానీ, దుస్తులు కానీ, ఏదైనప్పటికీ కూడా ఇది నా శక్తి వల్ల వచ్చింది, నా టాలెంట్ వల్ల వచ్చింది కాదు, ఇది అల్లాహ్ ఇస్తే వచ్చింది. హాదా మిన్ ఫద్లి రబ్బీ, ఇది అల్లాహ్ ఇచ్చినటువంటి నియామత్, అల్లాహ్ నాకు ఇచ్చాడు అని మీరు అల్హమ్దులిల్లా చెప్పాలి. ఇది హృదయంతో చెప్పేటటువంటి కృతజ్ఞత. అంటే అల్లాహ్ ఇచ్చిన ప్రతిదీ ఇది అల్లాహ్ ఇచ్చాడు అని ఒప్పుకోవటం. 2
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చినటువంటివి ఏదైతే ఉన్నాయో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వేటినైతే ఇచ్చాడో వాటిని మనము సంతృప్తిగా స్వీకరించడం. సంతృప్తిగా స్వీకరించాలబ్బా, నేను కొడుకు పుడతాడు అనుకుంటే కూతురు పుట్టేసిందే అని చెప్పి నిరాశ పనికిరాదు. అల్లాహకు తెలుసు నీ కొడుకునివ్వాలా కూతుర్నివ్వాలా. ఇమ్రాన్ వేడుకున్నారు ఏమని, నా కొడుకు పుడితే నేను అల్లా మార్గంలో వదిలేస్తానని. మరియం అలైహిస్సలాం పుట్టింది. మరి అల్లాహకు తెలుసు ఎవరినివ్వాలో. మరియం అలైహిస్సలాం కడుపున ఈసా అలైహిస్సలాం పుట్టారు. మనం ఒకటి అడుగుతాం కానీ అల్లా ఇంకొకటి ఇస్తాడు. అల్హమ్దులిల్లా, పర్వాలేదు. ఏదైనప్పుడు కూడా అల్లా ఇచ్చినది సంతోషంగా స్వీకరించడం, దాన్ని సంతోషంగా తీసుకోవటం. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కృతజ్ఞత తెలిపేటువంటి విధానంలో నీ కంటితో నువ్వు చూసినటువంటి చెడును కప్పిపెట్టేయడం, దాని మీద పరదా వేయటం, అది ఎవరికి చెప్పకూడదు, దాన్ని నువ్వు అనుసరించకూడదు, దాన్ని నువ్వు అమలు చేయకూడదు. తర్వాత ఏదైతే నువ్వు మంచి చూసావో ఆ మంచిని పట్టుకోవడం, తీసుకోవటము, దాన్ని అమలు చేయటం, ఇది కృతజ్ఞత. ఈ 3 రకాలుగా కృతజ్ఞత అనేది మనము పాటించాలి. రెండవది నాలుగుతో తెలిపే కృతజ్ఞత. అంటే ఇప్పటి వరకు నేను హృదయంతో చేసే కృతజ్ఞత గురించే నేను చెప్పాను. నాలుగుతో చేసేటువంటి కృతజ్ఞత అల్హమ్దులిల్లా, ఎక్కువగా అల్హమ్దులిల్లా. ఇప్పుడు ఒక ముస్లిం గ్లాసు నీళ్లు తాగుతాడు, తాగి ఊరుకోడు, అల్హమ్దులిల్లా అని చెప్తాడు. భోంచేస్తాడు, అల్హమ్దులిల్లా అని చెప్తాడు. పడుకుంటాడు, లేస్తాడు, ప్రతి దానికి, ప్రతి చిన్న దానికి కూడా అల్హమ్దులిల్లా 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 చెప్పాలి. ఒక సహాబీ అత్యధికంగా అల్హమ్దులిల్లా 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 అని చెప్పేవారు. ఒక ఆయన అడిగారు, ఏమయ్యా నీకు తినడానికి సరిగా తిండి లేదు, కట్టుకోవడానికి సరిగా బట్టలు లేవు, ఉండటానికి సరిగా ఇల్లు లేదు, అల్లా నీకు ఏమి ఇచ్చాడని అల్హమ్దులిల్లా చెప్తున్నావు మాటి మాటికి? మరి ఆయన అన్నారు, అల్హమ్దులిల్లా, అల్లా నాకు ఇవేవి ఇవ్వకపోయినా హిదాయత్ ఇచ్చాడు. ఒక్కటి చాలదా? అదొక్కటి చాలదా నేను అల్లా కృతజ్ఞత తెలపటానికి? సన్మార్గాన్ని ఇచ్చాడు అల్లా, నాకు రుజుమార్గం మీద నడిచే భాగ్యాన్ని ఇచ్చాడు, సత్య మార్గాన్ని అనుసరించే భాగ్యాన్ని ఇచ్చాడు. ఇంతకంటే ఇంకేం కావాలి? ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఇంకేం కావాలని చెప్పారు. సహాబీలు కటిక పేదరికంలో ఉన్నా కూడా వాళ్ళు అల్లాహకు కృతజ్ఞత తెలిపేవాళ్ళు. మనకు 3 పూట్ల తినటానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బీరువా నిండా బట్టలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలనే వాహనం ఉంది. ఇన్ని సదుపాయాలు ఉన్నప్పుడు కూడా మనం అల్లాహకు థ్యాంక్స్ చెప్పటం లేదు. అల్లాహకు కృతజ్ఞతలు తెలపాలి సోదరులారా. ఇది ఒక ముస్లిం యొక్క ఉత్తమమైనటువంటి లక్షణం. సోదరులారా, అల్లాహకు శుక్రు తెలిపేటటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే సజ్దా. సజ్దా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏదైనా ఒక చిన్న శుభవార్త విన్నా కూడా, గుడ్ న్యూస్ విన్నా కూడా వెంటనే ఆయన శుక్ర్, థ్యాంక్స్ చెప్పడానికి సజ్దా చేసేవారు. మనం కూడా ఏదైనా ఒక చిన్న శుభవార్త విన్నా కూడా వెంటనే అల్లాహకు థ్యాంక్స్ చెప్పడానికి సజ్దాలో పడిపోవాలి. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పినటువంటి విధానం. అర్థమైందా? కావున ఇప్పుడు ఎవరైనా సరే మీలో కొడుకో కూతురు పుట్టారనగానే వెంటనే మనం స్వీట్లు పంచుతూ ఉంటాం, వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి చెప్తూ ఉంటాం. దానికన్నా ముందు చేయాల్సింది ఏంది? సజ్దా చేయాలి, నమాజ్ చేయాలి, 2 రకాతులు శుక్ర్ నమాజ్ చేయాలి అల్లాహ్. ఈ విధంగా మనము అల్లాహకు థ్యాంక్స్ చెప్పుకోవటం అనేది అలవాటుగా చేసుకోవాలి సోదరులారా. ఎందుకంటే అల్హమ్దులిల్లా అనేటువంటి పదం ఏదైతే ఉందో ఇది తీర్పు దినం రోజున అన్నింటికంటే అత్యధికంగా బరువుగా ఉంటుంది సోదరులారా. అల్హమ్దులిల్లాహి తమ్లఉల్ మీజాన్. రేపు మీజాన్లో అల్హమ్దులిల్లా అనేటువంటి పదము చాలా గొప్పది సోదరులారా. కావున కృతజ్ఞత ద్వారా చాలా లాభాలు ఉన్నాయి. ఆ లాభాలను మనము ఖచ్చితంగా పొందాలి. అల్లాహ్ తాలా ఏమంటున్నాడు? లైన్ షకర్తుం లఅజీదన్నకుం. మీరు థ్యాంక్స్ చెబితే, అల్లాహకు ఎక్కువ కృతజ్ఞత తెలిపితే దాని లాభం ఏంటి? అల్లాహ్ ఇంకా 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 ఇస్తూనే ఉంటాడు. మీరు చెప్పకపోతే అల్లాహ్ ఇవ్వడు, ఆపేస్తాడు. మీరు చెబుతూనే ఉండాలి. మరి మనం నమాజ్ తర్వాత దువా చదువుతుంటాం, అల్లాహుమ్మ అఇన్ని
అలా దిక్రిక వ శుక్రిక వ హుస్ని ఇబాదతి. రబ్బి అయిన్ని అలా దిక్రిక వ శుక్రిక వ హుస్ని ఇబాదతి. ఇలా కూడా చదువుతారు. రబ్బి అయిన్ని అలా దిక్రిక, ఓ అల్లా నిన్ను స్మరించేటటువంటి, వ శుక్రిక నీకు కృతజ్ఞత తెలుపుకునేటువంటి, వ హుస్ని ఇబాదతి మరియు మంచి ఆరాధన చేసేటువంటి సద్బుద్ధిని నాకు ప్రసాదించు అని ఈ దువా యొక్క అర్థం. నమాజ్ తర్వాత ఈ దువా చదువుతారు. రబ్బి అయిన్ని అలా దిక్రిక వ శుక్రిక వ హుస్ని ఇబాదతి. ఈ దువా చదువుతూ ఉండాలి. అల్లాహుమ్మ మా అస్బహ బి నిఅమతిన్ ఔ బి అహదిన్ మిన్ ఖల్కిక ఫమిన్క వహదక లా షరీక లక్ ఫలకల్ హమ్దు వలకష్ శుక్రు. ఉదయం పూట ఫజర్ తర్వాత ఈ దువా చదవాలి. కృతజ్ఞత పలుకులు, అల్లాహకు కృతజ్ఞత తెలుపుకోవాలి. సో కావున మనం ఈ దునియాలో అల్లాహ్ ఇచ్చినటువంటి అనుగ్రహాలు అనేక అనుభవిస్తున్నాం. అల్హమ్దులిల్లా, అల్లాహ్ కృతజ్ఞత తెలుపుకోవాలి. అందుకోసమే సహాబీలందరూ కూడా సన్మార్గం లభించినందుకు వాళ్ళు ఎంతగా అల్లాహకు కృతజ్ఞత తెలుపుకోవాలంటే ఏడ్చి 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 అల్లాహకు కృతజ్ఞత తెలుపుకునే వాళ్ళు. అల్లాహ్ సన్మార్గం ఇవ్వకపోతే మేము కూడా ఎక్కడో మనిషి తయారు చేసిన బొమ్మ ముందర దండం పెట్టుకునే వాళ్ళం. అల్లాహ్ మాకు హిదాయత్ ఇవ్వకపోతే ఏ సమాధి చుట్టూ తిరిగే వాళ్ళం. అల్లాహ్ మాకు హిదాయత్ ఇవ్వకపోతే హలాల్ హరాం అనే తేడా తెలియక చచ్చిపోయిన జంతువులు రక్తము అవి ఇవి తింటూ ఉండేవాళ్ళం. అల్లాహ్ మాకు హిదాయత్ ఇవ్వకపోతే ఏ పాపాలలో కొట్టుమిట్టాడుతూ ఉండేవాళ్ళము. కాబట్టి అల్లాహ్ మాకు సన్మార్గాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం అల్లాహకు అత్యధికంగా అల్లాహకు కృతజ్ఞతలు తెలపాలి. కావున కృతజ్ఞత తెలపని వాడు కుఫ్రు, అవిధేయతకు ఒడిగట్టినట్లే, అతను సత్య తిరస్కారానికి ఒడిగట్టినట్లే. కావున సోదరులారా, చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఈరోజు మీరు మజీదుకు వచ్చి నమాజ్ చదువుకుంటున్నారంటే అల్లాహ్ మీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మీరు రాగలిగారు, నమాజ్ చదవగలిగారు. అల్లాహ్ కృతజ్ఞత తెలుపుకోవాలి. ఆరోగ్యం ఉంది, సంపద ఉంది, అల్లాహ్ మనల్ని పస్తులు పెట్టలేదు, తినిపిస్తున్నాడు అల్హమ్దులిల్లా. కావున ప్రతిదానికి న్యామతు గుర్తు చేసుకోండి. ప్రతి చిన్న అనుగ్రహాన్ని గుర్తు చేసుకోండి. అల్లాహ్ మాకు ఇవ్వకపోతే మేము ఎక్కడుండే వాళ్ళము గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకొని అల్లాహకు అత్యధికంగా థ్యాంక్స్ చెప్పుకోండి, కృతజ్ఞత చెప్పుకోండి. అలా చేసినట్లయితే అల్లాహ్ను మీరు గుర్తు పెట్టుకున్నందుకు అల్లాహ్ మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాడు. అల్లాహ్ మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటే అల్లాహ్ మీకు ఇంకా ఇస్తూనే ఉంటాడు. కావున ప్రతి చిన్నదానికి ప్రతి పెద్దదానికి అల్హమ్దులిల్లా చెప్పడం అలవాటుగా చేసుకోండి. అల్లాహ్తో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసి సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహకు అత్యధికంగా కృతజ్ఞత తెలుపుకునేటువంటి ఉత్తమమైన దాసుల్లో అల్లాహ్ మనల్ని అందరినీ చేర్చుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ హదీసు వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి 5 పూట్ల నమాజు జమాత్తో చదివేటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఖబర్ శిక్ష నుండి, జహన్నం నుండి కాపాడుగాక. అల్లాహ్ మనల్ని జన్నతులో ప్రవేశింపజేయుగాక. జన్నతులు ఫిర్దౌస్ అనేటువంటి మహోన్నతమైన స్వర్గంలో మన భార్య పిల్లలతో కలిసి ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనందరికీ కూడా సన్మార్గంపై స్థిరత్వాన్ని ప్రసాదించుగాక. చివరి శ్వాస వరకు లా ఇలాహ ఇల్లల్లాహ్ని కలిమాపై ఉంచుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అదీమ్ వస్తగ్ఫిరుల్లాహి వలిసాయిరిల్ ముస్లిమీన్ ఇన్నహు తాలా జవాదుల్ కరీం.